గుడ్ మార్నింగ్. నేను మీ అశ్విన్. ఇవాళ మన నాలుక గురించి, చుట్టుపక్కల జనాలు మాట్లాడే మాటల గురించి మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా చూద్దాం. మనం ఒక రాజుగారు ఒక వ్యక్తికి గాడిదని బహుమతిగా ఇస్తారన్నమాట. బహుమతిగా ఇస్తే ఆయన గాడిదని తీసుకొని బయలుదేరుతాడు. సభలోంచి బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో చుట్టుపక్కల కూర్చొని ఉంటారు కదా జనాలు. వాళ్ళు ఒకళ్ళనంట గాడిదేమో ముందు నడుస్తుంది, వెనకాల ఇతను నడుస్తున్నాడు అన్నమాట. ఒరే చూడరా, ఒక గాడిద నడిపిస్తే కానీ నడవలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి కామెంట్స్ చేస్తారు. కొంచెం ముందుకెళ్ళాక ఏం చేశాడు, గాడిదని వెనకాల ఈయన ముందు నడుస్తున్నాడు. అప్పుడేం కామెంట్స్ చేశారు, ఒరే ఒక గాడిద రెండు కాళ్ళ గాడిద 4 కాళ్ళ గాడిదని నడిపిస్తుంది చూడండిరా అన్నారు. సరే ఎందుకు పక్కనే వెళ్తుంటే 2 గాడిదలు ఒకే రకంగా నడుస్తున్నాయని చెప్పి ఇంకొకళ్ళు అన్నారు. సరే ఈ గోలంతా ఎందుకని ఇతను ఏం చేశాడు, గాడిదని ఎత్తుకొని వెళ్తున్నాడు అనమాట. అంటే ఇంతమంది ఏదో అంటున్నారంటే ఏదో తప్పు చేస్తున్నాను ఏదో అనుకుంటున్నారని చెప్పేసి గాడిదని ఎత్తుకొని భుజాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పుడేమంటారు, ఒరే బాబు దేన్ని ఏ వస్తువుని ఎట్లా వాడాలో తెలియదు, ఇలాంటి గాడిదకి ఒక గాడిద బహుమానంగా ఇచ్చారు అని చెప్పి అంటారు. అంటే తర్వాత ఏం చేశారు, ఆ గాడిద మీద ఇతను ఎక్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. చూడరా పందిలాగా దున్నపోతులాగా ఉంటే ఒక గాడిదలాగా బరువు ఉన్న వ్యక్తి ఒక గాడిద మీద దాన్ని హింసిస్తున్నాడని చెప్పారు. అంటే సింపుల్ అండి, ఒకటే చుట్టుపక్కల ఎవరు ఏమన్నా మనం చేసే పని కరెక్ట్గా ఉందో లేదో ఫస్ట్ ఆలోచించండి. నరం లేని నాలుక నానా విధాలుగా నర్తిస్తూ ఉంటుంది, అది కామన్. అన్నింటినీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. మనం చేసే పని సక్రమంగా ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. అది సక్రమంగా ఉంటే మీరు ఎవరన్నా పట్టించుకోదు, ఇటు విని ఇటు వదిలేసేయండి. పాజిటివ్ థింకింగ్ ఉంటే పాజిటివ్ థింగ్స్ తీసుకోండి. నెగిటివ్ థాట్స్ వస్తే కనుక వదిలేసేయండి. ఆలోచించండి కానీ వదిలేసేయండి. థ్యాంక్ యూ.